IPL 2026 లో రాజస్థాన్ రాయల్స్ విజయ పరంపర కొనసాగిస్తోంది. రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. వర్షం కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయం కంటే 70 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా కెప్టెన్ రజత్ పాటీదార్ 63 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 32 పరుగులు చేశాడు. అనంతరం రాజస్థాన్ 18 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 202 పరుగులు చేసి గెలిచింది. వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయి ఆడి తన లక్ష్యాన్ని అతి సునాయాసంగా చేసేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే సాల్ట్ వెనక్కి తిరిగిన కోహ్లీ కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. ఆర్చర్ తర్వాతి ఓవర్లలో 3 ఫోర్లు కొట్టాడు. చక్కటి బంతితో కోహ్లీని బౌల్ చేసి బిష్నోయ్ దెబ్బతీశాడు. పవర్ ప్లేలో ఆర్సీబీ 61 పరుగులు చేసింది. తక్కువ వ్యవధిలో కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ అవుట్ అయిపోయారు. షెఫర్డ్ కాసేపు అలరించగా ఆర్సీబీ స్కోర్ 14 ఓవర్లలో 125/7 తడబడుతూ ఆడిన పాటీదార్ ఇన్నింగ్స్ను మాత్రం చక్కదిద్దాడు. వెంకటేష్ అయ్యర్ ఇంపాక్ట్ సబ్ మంచి ప్రదర్శన కనపరిచింది. సందీప్ వేసిన చివరి ఓవర్లలో వెంకటేష్ 4, 2 6లు బాదటంతో స్కోరు 200కు దాటింది. భారీ ఛేదనలో రాజస్థాన్ వేగంగా దూసుకుపోయింది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన హజల్వుడ్ ఓవర్లలో 2 6లు బాదిన యశస్వి జైస్వాల్ను అదే ఓవర్లలో వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్ వైభవ్ తనదైన శైలిలో చెలరేగిపోగా జురేల్ కూడా దూకుడును ప్రదర్శించాడు. అభినందన్ ఓవర్లలో జురేల్ వరుసగా 4, 6, 4-0, 6-4తో ఏకంగా 24 పరుగులు సాధించడంతో పవర్ ప్లే ముగిసేసరికి స్కోర్ 97కు చేరుకుంది. ఎట్టకేలకు కృణాల్ వరుస బంతుల్లో వైభవ్, హెట్మైర్లను అవుట్ చేయగా పరాగ్ విఫలమయ్యాడు. ఈ దశలో రాయల్స్ కాస్త నెమ్మదించింది. వరుసగా 25 బంతుల పాటు బౌండరీనే రాలేదు. అయితే జురేల్, రవీంద్ర జడేజా సమన్వయంతో ఆడి జట్టును గెలిపించారు. సో రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం కీప్ వాచింగ్ ప్రైమ్ 9 నిజం ఇదే మైసం.